లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 8. విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. నరహత్య వలన చెరసాలలో వేయబడిన ఒకతనిని చూచుటకు అతని తండ్రి, మామ, ఒక స్నేహితుడు వెళ్ళారు. ఆ స్నేహితుడు చెరసాల అధికారులతో మాట్లాడి అతనిని విడిపించమని కోరాడు. మామగారు అతనిని వదిలిపెట్టితే ఎంతో డబ్బు ఇస్తామని బ్రతిమాలాడు. తండ్రి అయితే ఏడ్చుచూ నిలువబడి ఉన్నాడు. భోజనమునకు కూడా వెళ్లకుండా అలానే ఏడ్చుచూ ఉన్నాడు. జైలు అధికారులు అతని దుఃఖమును చూసి కదిలించబడి కాదనలేకపోయారు. అతడు గడ్డమును మీసమును కత్తిరించుకొని జైలు దుస్తులు ధరించుకోవాలని సలహా ఇచ్చారు. అతడు తన కుమారునికి బదులుగా సంతోషముగా జైలులోనికి వెళ్ళాడు. అప్పటికే తీర్పు వెలువడింది. మరుసటి దినమున అతడు ఉరితీయబడ్డాడు. ఆ కుమారుడు ఎంతో విలువ పెట్టి కొనబడినాడు. తన స్నేహితుని ఈవులు, మామగారి డబ్బు అతనిని రక్షించలేకపోయాయి. వారందరికీ అతనంటే అభిమానము ఉన్నది. అయితే అతని తండ్రి అతనికి మారుగా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కుమారుడు తండ్రి కొరకు ఎంతో దుఃఖపడ్డాడు. తనను విడిపించడానికి ఎంత క్రయము చెల్లించబడినదన్న విషయం అతనికి తరువాత మాత్రమే తెలిసింది. ఆయన సారూప్యంలో ఉండాలని దేవుడు నీ ఆత్మ కొరకు గొప్ప విలువను చెల్లించాడు. శరీరము అనున్నది పైకప్పు మాత్రమే. ఇది దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. నీవు నీ సొంతము కాదు. నీ శరీరము, నీ జ్ఞానము నీవి కావు. కనుక వాటిని పాడు చేయుటకు నీకు అధికారము లేదు. నీ నాలుక, నీ చేతులు దేవుని యొక్క గొప్ప ఉద్దేశము కొరకు కొనబడ్డాయి గనుక అవి దేవునికి చెందినవి. యోసేపు తన యజమానుని చేత కొనబడినాడు. అతడెంతో ప్రయోజనకరముగా ఉంటాడని యజమాని ఎన్నడూ తలంచలేదు. కనుక మొదట అతనిని ఇంటిలోని పనివానిగా ఉంచినాడు. చిన్న పనిలో కూడా అతడు నమ్మకంగా ఉండుట వలన బానిసగా కొన్నప్పటికీ ఇంటికి అధికారిగా చేశాడు. ఆయన గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు కూడా నిన్ను ఆ విధంగా కొన్నాడు. దేవుని ప్రణాళికకు అడ్డము వచ్చే ప్రతి దానిని తీసివేయము. నీ చేయి కానీ నీ కన్ను కానీ అభ్యంతరకరమైతే దానిని తీసివేయాలి. నీవు క్రీస్తుకు చెందినవాడవు. నీ శరీరాన్ని వశపరుచుకొని దానిని శుద్ధముగాను ఆరోగ్యకరముగాను ఉంచాలని ఆయన కోరుచున్నాడు. నిన్ను కష్టపడి పనిచేసేవానిగా చేయాలని కోరుచున్నాడు. ఆయన నీ శరీరము విషయమై అక్కర కలిగి ఉన్నాడు. ఆయన దృష్టిలో సౌందర్యముగా ఉండుము. ఎన్. దానియేల్ గారు.